సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ నేతలు ఫైర్ అయ్యారు. రేవంత్ బీఆర్ఎస్ నేతలపై దాడులు చేయిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం వ్యాఖ్యలపై డీజీపీ, హోం సెక్రటరీ స్పందించాలని గవర్నర్ను కలిసి ఫిర్యాదు చేస్తామని తెలిపారు. న్యాయం జరగకపోతే రాష్ట్రపతిని కలుస్తామన్నారు. ఒకరిని అరెస్ట్ చేసి ఒకరికి ఫ్రీ హ్యాండ్ ఇచ్చి మేము ఏదో చేసినామని అంటున్నాం. అయ్యా రేవంత్ రెడ్డి గారు మర్చిపోయినట్టున్నావు దినాలు. ఓటు నోటు కేసులో నీ ఈపు చింతపండు అయింది, మర్చిపోయినావా? 6 గ్యారెంటీలు అమలు చేయకపోతే మహబూబ్ నగర్ ప్రజలు నీ ఈపు చింతపండు చేసింది, మర్చిపోయినావా? గురునాథ్ రెడ్డి గారు నీ ఇంటికి వచ్చి నీ ఈపు చింతపండు చేసింది, మర్చిపోయినావా? రేపు తెలంగాణ ప్రజలు నిన్ను చీరి చింత చెట్టుకి కట్టేసి నీ ఈపు చింతపండు చేసే రోజు వస్తుంది దగ్గర. ఎందుకు తొందరపడుతున్నావు బిడ్డ? నీకు నువ్వు బాగా గ్రేట్ అనుకుంటున్నావు. అధికార మదం కళ్ళు నెత్తికెక్కినాయి. నీ మదాన్ని ఖచ్చితంగా దించుతాం, ఏం ఫికర్ చేయకు బిడ్డ. దించిన రోజు నీకు ఉంటుందిరా స్వామి రంగా, ఆ రోజు ఉంటే తీసి పెడతాం అని అనుకోకు. నేను ఉట్టిగా నువ్వు మర్చిపోయినట్టున్నావు రేవంత్ రెడ్డి, గుర్తు చేసుకో. నా ఇంటికి వచ్చి నేను ఆ రోజు కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు నువ్వు నా ఇంటికి వచ్చి నా కాళ్ళు మొక్కినవు. నేను నన్ను పిసిసి ప్రెసిడెంట్ చెయ్యి, దయచేసి సపోర్ట్ చెయ్యి అని చెప్పిన ఆ రోజు మర్చిపోయినావా బిడ్డ? ఆ రోజు ఆటవిక పాలన, అరాచక పాలనకి తెరలేపినారు. తెలంగాణ రాష్ట్రంలో శాంతియుతంగా ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు చక్కగా ఉన్నటువంటి రాష్ట్రంలో మరి ఈ ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత తమ ఇచ్చినట్టు హామీలు చేయలేము, 6 గ్యారెంటీలు నిలబెట్టుకోలేము, రుణమాఫీ చేయలేము, రైతు బంధు ఇవ్వలేము, అనేక బంగారం ఇవ్వలేము, కళ్యాణ లక్ష్మి కింద అనేక వాగ్దానాలు చేసి ఇయ్యలేక పక్కదో పట్టించడానికి ఇలాంటి ప్రయత్నాలు అనేకనం చేసుకుంటూ వచ్చిన తరుణంలో ఈ యొక్క శాంతి భద్రతలకు విఘాతం కలిగించడానికి కూడా ప్రత్యక్షం కారణం రేవంత్ రెడ్డి గారు అవుతుందని చెప్పి స్పష్టంగా మనం చేస్తున్నాం. ఈరోజు నిన్న మాట్లాడినటువంటి రేవంత్ రెడ్డి గారి వ్యాఖ్యలని మేము తీవ్రంగా పరిగణలోకి తీసుకుంటా ఉన్నాం. ముఖ్యమంత్రి పదవిని గౌరవిస్తాం. మేము ఏ రోజు అందరు మనుషుల్ని గౌరవిస్తాము. మిమ్మల్ని వేడుకునేది ఒకటే, మీరు దయచేసి ఈ మాట్లాడడం బంద్ చేసి తెలంగాణ ప్రజల పక్షాన తెలంగాణ బాగోగుల గురించి ఆలోచన చేయమని చెప్పి మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను, వేడుకుంటా ఉన్నాను. గత 9 నెలల్లో 9 సంవత్సరాల వినాశనం చేశారు మీరు. ఆల్రెడీ 9 సంవత్సరాలు తెలంగాణ వెనుకకు తీసుకుపోయినారు. దయచేసి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను, ఇవాళ ఈ మాటలు బంద్ చేయండి. ఇంకా రోజు పొద్దున డైవర్షన్ మాటలు, ఒకరోజు బూతులు, ఒకరోజు నాకు రెస్పెక్ట్ ఇవ్వండి, ఒకరోజు నేను స్వామి వివేకానందుని అంటారు, ఒకరోజు. మీరు కూడా చూస్తే దయచేసి ఒకసారి ఆలోచన చేయండి.